మా చిన్నప్పుడు స్కూల్ నుంచి ఇంటికి రాగానే మా అమ్మగారు మాకు చేసి పెట్టే చిరుతిళ్ళల్లో ఇది ఒకటని చెప్పుకోవచ్చు. అదే అరటిపండు బజ్జీ. తినడానికి చాలా సరదాగా ఉంటుంది. అరటిపండు అలాగే పండులాగే తినటం కాకుండా దీంతో కొన్ని వంటలు కూడా చేసుకోవచ్చండి. అవును, నిజంగా వంటలు కూడా చేసుకోవచ్చు. ఈరోజు మీతో అరటిపండు బజ్జీ ఎలా చేయాలో షేర్ చేసుకుంటున్నాను. ఓహోయ్ కుకింగ్కి స్వాగతం. సులభంగా చేసుకునే అరటిపండు బజ్జీ కోసం ఇలాగ 2 అరటిపళ్ళు తీసుకున్నాను. ఇవి చిన్న చిన్న అరటిపళ్ళు. మామూలుగా మనకి సాధారణంగా ఏ అరటిపళ్ళు దొరికితే అందుబాటులో ఉండేవి తీసుకోవచ్చు. మరీ ఎక్కువగా మిగల పండినవి కాకుండా, అలానే పచ్చిగా గట్టిగా ఉన్నవి కాకుండా కరెక్ట్గా పండినవి తీసుకుంటే మనకి బజ్జీలు చేయడానికి బాగుంటుంది. దీనికోసం 3/4 కప్పు శనగపిండి, 1/2 కప్పు బియ్యపిండి తీసుకున్నాను. బియ్యపిండి వలన కాస్త కరకర వస్తుంది. కొంచెం తగినంత ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. తర్వాత కొద్దిగా ఒక చిటికెడు ఇంగువ. మనకి ఇంగువ ఘాటు కూడా మరీ ఎక్కువగా ఉండకూడదు. ఒక 1/2 టీ స్పూన్ కారం పొడి వేసుకున్నాను. మరీ కారంగా కూడా చేసుకోకూడదు దీన్ని. కొద్దిగా వాము గింజలు, ఒక 1/2 టీ స్పూన్ అంతా వాము చేత్తో నలిపేసి వేస్తున్నాను. మంచి సువాసన వస్తుంది. అరటిపండు బజ్జీ కదా మరీ తీయగా ఉంటుందా అనుకోవడానికి లేదు. ఉండనట్టు తీయగా ఉంటుంది. 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకుని బాగా కాగపెట్టుకున్న వేడి నూనె 1 టేబుల్ స్పూన్ వేయండి. మంచి గుల్ల వస్తుంది దీనివల్ల. బాగా వేడిగా ఉంది కాబట్టి ఒకసారి అంతా స్పూన్తో కలిపేసుకుంటున్నాను. తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మనం పిండి కలుపుకుందాము. ఈ బజ్జీలు వేడిగా ఉన్నప్పుడు తినడానికి ఎంత బాగుంటాయో చల్లగా అయిన తర్వాత కూడా అంతే బాగుంటాయి. నేను ఇప్పుడు దాదాపుగా 1/2 కప్పు నీళ్లు వాడుకున్నాను. మనకి ఇలాగ జారుడుగా ఉండే కన్సిస్టెన్సీ రావడానికి. ఇవి ఉత్తవి అలాగే తినేసేయచ్చు. తీపి, కారం, ఉప్పు అన్నీ ఉంటాయి కాబట్టి. లేదంటే ఏమన్నా సాస్తో కానీ ఏమన్నా చట్నీతో కానీ చాలా బాగుంటుంది. ఇంత ఇలాగా జారే కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ అరటిపండ్లు 2 తొక్కలు తీసేసుకొని వీటిని స్లైసెస్గా కట్ చేసుకోవాలి. లేదంటే పొడుగు స్లైసెస్గా కూడా కట్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు మీకు చక్రాల్లాగా కట్ చేసి చూపిస్తున్నాను. మధ్యమంగా కట్ చేసుకోండి. ఎప్పుడు కూడా మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా. పల్చగా అయితే కనుక చేసిన తర్వాత దాంట్లో కరిగిపోయినట్టు అయిపోతుంది. మనకి పండు టేస్ట్ తెలీదు. చూడండి, ఇలాగ మధ్యమంగా ఉంటే సరిపోతుంది. అదే మందంగా చేసుకుంటే కనుక మనకి పండు అలాగే పచ్చిగా ఉన్నట్టు ఉంటుంది. బజ్జీ అయిన తర్వాత మనకి అది కలిసినట్టుగా రాదు, పండు ఉడకదు. అందుకని ఇవి ఇప్పుడు మొత్తం పిండిలో వేసేసుకుని జస్ట్ ఒక కోట్, ఒక పల్చగా ఒక లేయర్ ఉంటే సరిపోతుంది. పిండి అనేది మందంగా ముద్దలాగా మనకి పిండి అవసరం లేదు. నేను నూనె ఆల్రెడీ వేడికి పెట్టుకున్నాను. దాంట్లో ఇవి జస్ట్ అలాగా ఒక స్లైస్ అలాగా ముంచి పిండిలో తీసి దీంట్లో వేస్తున్నాను. ఎంత పడితే అంతే వేసుకోండి. మరి ఓవర్లోడ్ చేసేయకుండా కొంచెం అవి కొంచెం వేపు కొంచెం వచ్చిన తర్వాత అప్పుడు తిప్పుకోండి. అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకోండి. ఎక్కడైనా 1-2 అతుకుపోయినట్టుంటే కనుక కొంచెం వేగిన తర్వాత ఒకసారి గరిటెతో అంటే అవే ఊడిపోతాయి. కొంచెం బంగారు వర్ణం వచ్చేదాకా వేయించుకొని తీసేస్తే మనకి బజ్జీలు రెడీ అయినట్టే. మధ్యలో అటు ఇటు కలుపుకుంటూ ఉండండి. చూడండి, ఇలాగా సిద్ధమైనాయి. చక్కగా చాలా బోలుగా వస్తాయి. చాలా తేలిగ్గా ఉంటుంది. అరటిపండు బజ్జీనా అనుకునే వాళ్ళకు కూడా ఇది చాలా నచ్చుతుంది. ఒకసారి చేసి మీ అభిప్రాయాన్ని చెప్పండి. మరొక రెసిపీతో త్వరలో కలుస్తాను. ధన్యవాదాలు.